టవర్లు, ఫార్మాసిటీ ఏర్పాటు, దాని ఉద్యోగ కల్పన, హుస్సేన్ సాగర్ శుద్ధి, హైదరాబాద్ చుట్టూ స్కైవే నిర్మాణం, పద్మశాలి హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్లు వస్తా అన్నాడు. కొబ్బరి నీళ్లు కాదు ఉచ్చబోసి వచ్చింటాడు దరిద్రుడు. హాస్పిటల్ నిర్మాణం, దాని అభివృద్ధి, కళ్ళు చెదిరే విధంగా రవీంద్ర భారతి, క్రిస్టియన్ వాని ఫామ్ హౌస్ కి మంచిగా ఆ యొక్క అన్ని ఇల్లు కొట్టిండు. ఆడ పోయి ఉండే కదా ఊరి పేరు వాసాల మరికి పోయి మీకు ఇది బంగారు ఆదర్శ గ్రామం చేస్తానని ఫేక్ మాటలు చెప్పి ఆడ మొత్తం అడుగులో కొట్టిండు వాని. ఎందుకంటే వాని ఫామ్ హౌస్ కి రోడ్ వేసుకుందామని. దరిద్రం ఉండా కొడుకు. వాడి ఫామ్ హౌస్ కి వానికి పర్సనల్ గా పోయి రావడానికే ఒక 70 కోట్లు ఎంత ఖర్చు పెట్టిండు. ప్రత్యేకంగా ఆ కాళేశ్వర నీళ్లు అని వాడు ప్రత్యేకంగా వాడి ఫామ్ హౌస్ లో తెచ్చుకున్నాడు. ఆ నీళ్లు దానికోసం సపరేట్ చేసుకున్నాడు పైపు. దరిద్రం ఉండా కొడుకు. 1000 ఎకరాలు అందరు కబ్జా పెట్టారు. 60 కోట్ల అపార్ట్మెంట్ దానికి కవితకి ఎందుకు ఇస్తాడు వాడు? మైహోమోడు కాదు వాడు, ఎక్కడ మెగా కన్స్ట్రక్షన్ వాడు. నీకు నాకు ఇమన్ 20 లక్షల వాచి పెడుతుంది చెల్లె అన్న, 40 లక్షల వాచి పెడతాడు. యాడిరా పైసలు? ఏం కష్టపడ్డారా? అది బ్యూటీ సెలూన్ పెట్టుకొని సంపాదించిందంట కవిత. దొంగ ముండలు 1000 ఎకరాలు దోసుకున్నారు. జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఏరియా హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ పెచ్చులు ఉడుతున్నారా అని చెప్పి వాళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని ట్రీట్మెంట్ ఇస్తే ముండా కొడుకు ఉస్మానియా హాస్పిటల్ కట్టిరా అంటే కట్టియలే. ఇలా ఇప్పుడు కాంగ్రెస్ కట్టిస్తుంది. మంచి చేష్టల మీద బురద వెళ్తున్నా అంటే అర్థమైంది. ప్రజలు బాగుపడద్దు. మీకు మీ మనువాద మెంటాలిటీ ముండా కొడుకులు. చిన్న గారిని తీసుకొచ్చి వాడిని సాష్టాంగ నమస్కారం చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే పెడతాడు వీడు కేసీఆర్ గారు. సిగ్గుండాలి. వానికి స్వామీజీలకి ఎకరాలు భూములు ఇస్తాడు. వాడు శారదా పీఠం అనేటువంటి వైజాగ్ ఉన్నాడు, వానికి 2 ఎకరాలు ఇచ్చిండు హైదరాబాద్ లో. అటనే ఈ శంషాబాద్ లో వీనికి ఎకరాలు ఇచ్చిండు ఈ చిన్నజీఆర్ గారికి. ఎందుకు రా వానికి ఎందుకు ఇవ్వాలరా? వాని ట్రస్ట్ల కిందనే 1000 కోట్లు ఉన్నాయి. నువ్వెందుకు ఇవ్వాలరా ప్రజల సొమ్ము? పిచ్చి ముండా కొడుకులు. డాక్టర్లకు ట్రైనింగ్, అమరుల కుటుంబాలకు 10 లక్షలు భూమి ఉద్యోగం, నిరుపేద దళితులకు 3 ఎకరాల భూమి, మండల స్థాయిలో ఎవరు చెప్పమన్నాడు? సాధ్యమయ్యేదే చెప్పాలి, చెప్పినే చేసే ప్రయత్నం చేయాలి. నువ్వు చెయ్యవు. కాంగ్రెస్ చేసే ప్రయత్నం చేస్తుంటే నువ్వు ఇన్ని అప్పులు చేసిపోయినా ఇలా ఉన్న బడ్జెట్ ఏం చేస్తున్నాం రా? అయితే ఈ రైతులకి మహిళలకి ఎవరెవరికి ఏమేం చేయాలో అవి చేసుకుంటా మిగిలిన పైసలు ఆడిపోతున్నాయి. అభివృద్ధి చేద్దామంటే ఇటు చేసిన అప్పు కట్టుకుంటే వీక్తున్నాం. అర్థమైందా? సో ఈ ప్రజలు కొంచెం ఆర్థికంగా ఎదిగితే ఈ పథకాలు పొందేవారి సంఖ్య తగ్గితే ఆ పైసలు ఏమైనా మిగిలితే వాటిని అభివృద్ధికి సంపద సృష్టించే ప్రయత్నం చేయడము, ఈ అభివృద్ధికి పెద్దపీట వేయాలి. అట్లీస్ట్ వచ్చిన పైసలల్లా ఈ జీతాలు ఖర్చులు ఇవన్నీ వీకినాక ఈ యొక్క మోర్ దెన్ ఒక 50 or 60% అభివృద్ధి కేటాయించాలి. ఒక అరౌండ్ 30-40 డే బై డే ఆ యొక్క సంక్షేమ పథకాలు పొందుతున్న వాళ్ళ సంఖ్య తగ్గాలి. రైతు కూడా ధనవంతుడైంది అనుకో, రైతుకి ఏమి ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. కొనుక్కుంటాడు. ఆయన చేతిలో పైసలు ఆడితే ఆయన సంపాదించిన పంటకి గిట్టుబాటు ధర వస్తే ఆయనే కొనుక్కుంటాడు. మనం ఏమి ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి తెల్ల రేషన్ కార్డు పొందుతున్న వాళ్ళ సంఖ్య తగ్గాలి. తెల్ల రేషన్ కార్డుల సంఖ్య అంటే వాళ్ళ పైసలు ఎట్లా ఆడతాయో రైతులకు ఆలోచించాలి. వాళ్ళకి గిట్టుబాటు ధర పెంచే ప్రయత్నం చేయాలి. మార్కెట్లో ప్రజలు కొనుక్కునే దానికి అట్లీస్ట్ ఒక 60% అన్న రైతుకు పోవాలి డైరెక్ట్ గా. మిగిలిన 30-40% మధ్యలో తిన్నా కానీ అట్లున్నది అయ్యాల పరిస్థితి. 10 రూపాయలు కూడా పోతలేవు 100 రూపాయలకి వెళ్ళి రైతుకి. అది కరెక్ట్ కాదు. బియ్యం ఎంత రేటు ఉన్నాయి, వడ్లు ఎంత రేటు ఉన్నాయి లెక్కలేయండి. మధ్యలో ఎంత తింటున్నాడు? ఆదివాసీ భవన్, వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు, మహిళా బ్యాంకుల ఏర్పాటు, మహిళా సంక్షేమ బోర్డు, నిరుపేద గిరిజనులకు 3 ఎకరాల భూమి, కాంట్రాక్టు ఉద్యోగాలు పర్మనెంట్, జర్నలిస్టులకు భవన్, ఫీజుల నియంత్రణ కమిషను, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య, ఆంధ్ర పత్రికలను పొందబెడతాం, జర్నలిస్టులకు ఫ్లాట్లు, ప్రతి ఇంటికి నీళ్లు, రైతులు రాజు చేస్తాం, చెరువుల పునరుద్ధీకరణ, చెరువుల పేరు మీద ఎన్ని దోసుకున్నారు, ఎంత దోసుకున్నారు? ఒక్క కొత్త చెరువు తవ్విండా దరిద్రం ఉండా కొడుకు. అది పూడిక తీసింది ఎక్కడ కొలమానం ఉండదు, పైసలు మాత్రం తిన్నారు. వెరీ అన్ఫార్చునేట్. రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఎన్ని చెరువులు తవ్వినా లాభమే. ఇప్పుడు మేము ఉండే ఊరు మినసోటా అనేది అమెరికాలో ఒక రాష్ట్రము. మా స్టేట్ క్యాప్షనే 10,000 లేక్స్, 10,000 చెరువులు. వాళ్ళు కొంచెం పెద్ద లెక్క పెట్టిరు, చిన్న కుంటలు గింటలు లెక్క పెట్టలే.
ఇప్పుడు కాకతీయుల కాలంలో ఈ కరువులు వస్తే ఏం చేసింది రాణి రుద్రమదేవి గారు? అనేక చెరువులు తవ్వించింది. ఇలా చెప్తున్న రామప్ప చెరువు, లక్నవరం చెరువు ఆ తల్లి పుణ్యమే. చెరువులు తవ్వడం వల్ల గ్రీనరీ పెరుగుతుంది, భూమి లోపల నీళ్ళ శాతం పెరుగుతుంది. కాబట్టి ఎవడన్నా బోర్ వేసుకున్నా నీళ్ళు వస్తాయి. ఓకే, అట్లనే చెరువులో నీళ్లు ఉంటే అవి పంటలకు వాడుకోవచ్చు. అనేక రకాలుగా లబ్ధి చేకూరుతుంది. ఓకే, ప్రకృతి పర్యావరణం కాపాడిన వాళ్ళమైతాం. సో కాబట్టి చెరువులు పెంచండి రా, కట్టండి, కొత్త తవ్వియండి రా, ఉన్నవాడికి పునాది పూడిక తీయండి, అట్లనే గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వండి రా అని మొత్తుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు చేయండి దయచేసి. ఓకే.